హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అబీ అండ్ మన ఛానల్లో ప్రీవియస్లీ మనము విక్టోరియనాక్స్ వర్క్ చాంప్ ఎక్సెల్ని రివ్యూ చేసాము. దాని ఫుల్ వీడియో రివ్యూ నేను ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన కార్డ్స్లో డిస్ప్లేలో వస్తుంది, దానిపైన క్లిక్ చేసి చూడొచ్చు. ఇది నేను 10,500 10,000 ఆ రేంజ్కి పర్చేస్ చేస్తాను ఈ ప్రోడక్ట్ నేను. దాంతోపాటు మనం విక్టోరియనాక్స్ జేమ్స్ బాండ్ కార్డ్ కూడా రివ్యూ చేసాము. ఇది కూడా నేను 3,500 to 3,300 ఆ ప్రైస్ రేంజ్లో పర్చేస్ చేశాను. ఒకవేళ ఆ రివ్యూ చూడాలనుకుంటే మీరు ఇక్కడ పైన డిస్ప్లేలో ఉన్న కార్డ్స్లో క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఈ లైనప్ లోనే మనము విక్టోరియనాక్స్ వర్క్ చాంప్ ని రివ్యూ చేద్దాము. ఈ రెండు ఒకటే అన్నమాట. సో ఇది నేను క్యాంపింగ్ వెళ్ళినప్పుడు క్యారీ చేస్తాను. కొంచెం ఇందులో టూల్స్ అన్ని పెద్దగా ఉంటాయి అన్నమాట, నైఫ్స్ అండ్ ఎవ్రీథింగ్, కొంచెం హెవీ డ్యూటీ. ఇందులో టూల్స్ చిన్నగా ఉంటాయి, చూడడానికి సైజు కూడా చిన్నగా ఉంటాయి, కానీ ఇందులో చాలా టూల్స్ ఉంటాయి. సో ఇది క్యాంపింగ్కి ఎక్కడన్నా అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు నేను ఇది క్యారీ చేస్తాను. అండ్ ఇది మాత్రం ఈడీసీ ఎవ్రీడే క్యారీ. నేను నా బ్యాగ్లో నేను వేసేసుకుంటాను. ఆఫీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నాతో ఉంటుంది. చాలాసార్లు నా ల్యాప్టాప్ స్క్రూస్ లూజ్ అయినప్పుడు, ఏమైనా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నప్పుడు, కట్టింగ్స్ అవి ఉన్నప్పుడు నేను దీన్ని యూజ్ చేసి చాలా వర్క్స్ నేను చేసుకున్నాను. వెరీ హ్యాండీ టూల్. సో ఇది నాకు 12,000 రూపీస్కి అమెజాన్లో వచ్చింది. సో విక్టోరియనాక్స్ వర్క్ చాంప్ అనమాట. సో ఇది మినీ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 33 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో 1 by 1 ఇప్పుడు నేను రివ్యూ చేస్తాను. ఇప్పుడు ఇది 100% స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం, ఇది మీరు చూస్తున్నది టూల్స్ కూడా. అండ్ ఇక్కడ మనకు ప్లాస్టిక్ బాడీ ఉంటుంది రెడ్ కలర్లో, సిగ్నేచర్ విక్టోరియనాక్స్ కలర్. ఇది అన్ని ప్రోడక్ట్స్ మ్యాక్సిమం ఫస్ట్ రెడ్లోనే ఉంటాయి. అండ్ విక్టోరియనాక్స్ సింబల్. బ్యాక్ సైడ్ ఏముండదు, జస్ట్ మనకి ప్లెయిన్గా ఉంటుంది. సో ఫస్ట్ టూల్ వచ్చేసి మనం రివ్యూ చేసేది సో ఒక మినీ నైఫ్ అనమాట. సో దిస్ ఇస్ అ మినీ నైఫ్. టూల్స్ కొంచెము క్లీన్ చేయలేదు, ఎందుకంటే నేను ఎవ్రీడే వాడతా కాబట్టి. సో ఇది ఒక మినీ నైఫ్. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఏమన్నా చిన్న చిన్న ఎంగ్రేవింగ్స్ కానీ, లేదంటే క్యాంపింగ్స్కి కానీ, ఎక్కడ వెళ్ళినప్పుడు ఏమన్నా వుడ్ షార్పనింగ్ కానీ ఏదైనా ఇట్లా చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఈ నైఫ్తో పాటు మనకు ఒక పెద్ద నైఫ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ బిగ్ నైఫ్. ఈ బిగ్ నైఫ్ వచ్చేసి మనము ఫిష్ కటింగ్ కానీ ఏదైనా ఇట్లాంటివి చిన్న చిన్న మీట్ కటింగ్, ఏదైనా చిన్న థింగ్స్ మనం చేసుకోవాలంటే దీంతో చేసుకోవచ్చు. ఈ నైఫ్ మనకు చాలా చిన్న ఉంటుంది, 3 inches ఉంటుంది. ఇది జస్ట్ 1 inch to 1.5 inch నైఫ్. ఇది చాలా లేజర్ షార్ప్ ఉంటుంది అనమాట. ఈజీగా దీన్ని కొంచెం ఏమన్నా మిస్ హ్యాండ్లింగ్ అయింది అనుకో తెగిపోతుంది. ఇది లేజర్ షార్ప్. సర్జికల్ నైఫ్స్ ఏ లెవెల్ షార్ప్ ఉంటాయో ఆ లెవెల్ షార్ప్నెస్ ఉంటుంది వీటికి. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ టూల్ వచ్చేసి ఒక ఫైలర్. సో ఇందులో 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఈ టూల్లో. ఇట్ సైడ్ మనం ఫైల్ చేసుకోవచ్చు, అంటే ఏదన్నా షార్ప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ ఉన్న దాంతో మనము మెటల్ రాడ్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్న మెటల్ రాడ్స్ని. సో ఇది మొత్తం చిన్న గ్రూవ్స్తో ఉంటుంది ఇట్లా, ఇది షార్ప్. సో ఇది ఒక ఫైలర్. నెయిల్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు మనం. అండ్ ఒకవేళ ఏదన్నా టూల్స్ వేరే టూల్స్ ఏమన్నా షార్ప్ చేసుకోవాలంటే కూడా షార్ప్ చేసుకోవచ్చు ఈ ఫైలర్తో. సో ఈ ఫైలర్ తర్వాత మనకి ఒక సా ఉంటుంది. సో చాలా షార్ప్ ఉంటుంది, వెరీ షార్ప్. దీంతో ఈజీగా మనం ఒక చిన్నపాటి చెట్టుని, అంటే దీని థిక్నెస్ ఉన్నంత, దీని విడ్త్ ఉన్నంత చెట్టుని ఈజీగా కట్ చేసేయచ్చు మనం, అంత షార్ప్ ఉంటుంది ఇది. అండ్ చాలా ఈజీ యాక్షన్. ఇట్లా ముందుకి వెనక్కి అంటుంటే కూడా మనకి ఎక్కడ స్ట్రక్ అవ్వదు, ఇది ఈజీగా అయిపోతుంది. నేను చాలాసార్లు ఈ టూల్లో ఉన్న దాంతో నేను చిన్న చిన్న బ్రాంచెస్ కట్ చేసిన. నేను దీంట్లో ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది నా ఆఫీస్ బ్యాగ్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవసరం రాలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సా. అండ్ దీని తర్వాత మనకు ఒక చిన్న మినీ స్కేల్ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్కేల్ అనమాట, ఇది సెంటీమీటర్స్లో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంచెస్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇది 7 to 8 centimeters లెంత్ ఉంటుంది అనమాట. సో ఇది యూజ్ చేసుకొని మనం దేనన్నా మెజర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ గ్రూవ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూవ్స్ ఎందుకంటే ఈ గ్రూవ్స్ మనకు ఫిషెస్ స్కేల్స్ని రిమూవ్ చేయడానికి, ఫిలెటింగ్ చేయడానికి అనమాట. అండ్ ఇక్కడ ఉన్న ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్తో మనము ఫిషింగ్ చేసినప్పుడు ఫిష్ హుక్ ఉంటుంది, ఆ హుక్ తీసేయడానికి దీంట్లో ఆ హుక్ పెట్టి ఇట్లా ముందుకు ప్రెస్ చేస్తే దాని నోట్లోంచి హుక్ బయటికి వచ్చేస్తుంది. సో వీ కెన్ యూజ్ దిస్ టూల్ ఇన్ దట్ వే. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ టూల్. అండ్ దీని తర్వాత మనకు ఒక పెయిర్ ఆఫ్ సిజర్స్ ఉంటాయి. సో సిజర్స్ అనమాట చాలా షార్ప్ ఉంటాయి. మీరు చిన్న చిన్న పేపర్ వర్క్స్ ఏమైనా ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న రోప్స్, థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా దీంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ యాక్షన్ వల్ల మనకి ఈ యాక్షన్ వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకొని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీని తర్వాత మనకు
పెయిర్ ఆఫ్ ప్లయర్స్. సో కటింగ్ ప్లయర్ అనుకోవచ్చు, మీరు దీన్ని ఏమన్నా పిలవచ్చు. సో దీంతో కూడా మనం చాలా స్టడీ ఉంటుంది స్ప్రింగ్ యాక్షన్ తోటి. సో ఈజీ టు యూస్. సో దీంతో కూడా మనం దీన్ని ఇలా వాడుకోవచ్చు అనమాట. సో ప్లయర్స్ తర్వాత మనకు ఒక ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది ఇందులో. సో లెట్ మీ సో ఈ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. దీంతో నేను చాలాసార్లు నా క్యాబినెట్లో ఉన్న స్క్రూస్ అవి ఇవి లూజ్ అయిపోతే టైట్ చేసుకున్నాను నేను ఆఫీస్లో అండ్ ఇంట్లో కూడా. సో ఇది చాలా స్టడీ ఉంటుంది, అసలు ఇట్లా ఊగడం కానీ లూజ్ ఫిట్టింగ్ కానీ అస్సలు ఉండదు. వెరీ స్టడీ ప్రోడక్ట్ అండ్ వెరీ ఈజీ టు యూస్. సో దిస్ ఇస్ అబౌట్ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. అండ్ ఈ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ ముందు మనకు ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటుంది. సో ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో మనము దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇది ఎక్కడైనా క్యాంపింగ్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ దగ్గర లైటర్ కానీ మ్యాచెస్ కానీ లేనప్పుడు ఇది యూజ్ చేసుకొని మీరు ఫైర్ స్టార్ట్ చేయొచ్చు. లిటరల్గా మేము ఒకసారి ఫైర్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ని యూజ్ చేసుకొని. సో కొంచెం టైం పడుతుంది, ఇది మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా ఊగుతుంటుంది కదా. సో ఫైర్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ కాదు ఒక పాయింట్లో. సో హీట్. సో మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక రాక్ పైన ఎక్కడైనా ఇట్లా యాంగిల్ సెట్ చేసుకొని దీన్ని వదిలేసేయాలి ఇట్లానే. సో అప్పుడు దీంట్లోంచి పడే రేస్ మనకు ఫైర్ జనరేట్ చేస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. అండ్ దాని తర్వాత మనకు ఒక క్యాన్ ఓపెనర్ ఉంది. సో ఇది క్యాన్ ఓపెనర్ అనమాట. పెయింట్ బాక్సెస్ కానీ ఏమన్నా ఇట్లా ఉంటే దాంట్లో పెట్టి ఓపెన్ చేయడానికి ఇది. అండ్ దీన్ని ఇంకొక ఫంక్షనాలిటీ ఉంది, బాటిల్ ఓపెనర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇలా. సో వెరీ ఈజీ టు యూస్. అండ్ దీన్ని మనం స్క్రూ డ్రైవర్లకు కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ కింద మనకి చిన్న గ్రూ ఉంది కదా, ఈ గ్రూలో మనము ఏమన్నా ఎలక్ట్రిక్ వైర్స్ కానీ ఏమన్నా పెట్టి వైర్స్ పైన ఉన్న ప్లాస్టిక్ ప్యానల్ని లాగేయడానికి, కోటింగ్ లాగేయడానికి కూడా వాడుకోవచ్చు ఇది. అండ్ దీని తర్వాత ద నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఈజ్ క్యాన్ ఓపెనర్. సో ఇది ఒక క్యాన్ ఓపెనర్. సో దీన్ని మన దగ్గర క్యాన్స్ చాలా తక్కువ వాడతారు, బట్ స్టిల్ ఒకవేళ క్యాన్స్ కానీ ఏమన్నా మీ దగ్గర ఓపెన్ చేసుకోవాలంటే దీంతో మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఒక చిన్న ఉంది కదా ఎడ్జ్, ఈ ఎడ్జ్ని మీరు మినీ స్క్రూ డ్రైవర్లకు కూడా వాడుకోవచ్చు అనమాట. యా. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్రంట్ సైడ్ అన్ని మనకి ఈ టూల్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు ఒక షాంపెయిన్ ఆర్ వైన్ బాటిల్ ఓపెనర్. సో ఇది కార్క్ ఓపెనర్ అని కూడా అంటారు దీన్ని. ఇది మనం కార్క్ ఫిక్స్ చేసుకొని సో పుల్ చేసేసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు. వెరీ ఈజీ టు యూస్. సో ఇందులోనే కార్క్ ఓపెనర్లోనే మనకు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది, వెరీ స్మాల్ స్క్రూ డ్రైవర్. సో ఈ స్క్రూ డ్రైవర్ దీంట్లో ఫిట్ అయి ఉంటుంది ఇలా, అసలు పడిపోదు. సో వెరీ ఇంటెలిజెంట్ వేగా వీళ్ళు ఈ స్పేస్ని యూజ్ చేశారు. సో ఈ స్క్రూ డ్రైవర్తో మీరు ఏం చేయొచ్చు అంటే, స్పెక్స్లో మనకి స్క్రూస్ ఉంటాయి కదా, సో చాలా చిన్నగా ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసుకొని దాన్ని టైట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన ఫోన్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్లో స్క్రూస్ టైట్ చేసుకోవాలంటే కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకు నెక్స్ట్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్, ఇది కూడా వెరీ స్మాల్ స్క్రూ డ్రైవర్. సో చిన్న చిన్న స్క్రూస్ని మీరు దీంతో టైట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత మనకు ఒక వుడ్ స్క్రేపర్ అనమాట. ఎక్కడన్నా వుడ్ పైన ఏదైనా స్క్రేప్ చేయాలి అండ్ ఏదన్నా మీరు చిన్న చిన్న ఎంగ్రేవింగ్స్ చేస్తారు, చిన్న ఏదైనా ఆర్టిఫాక్ట్స్ తయారు చేస్తున్నారు అనుకో, దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది టూల్. అండ్ ఈ ఎడ్జ్ కూడా చాలా షార్ప్ ఉంది. అండ్ దీన్ని ఇట్లా మనం పెట్టుకొని సెల్ఫ్ డిఫెన్స్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏమన్నా పంచ్ చేస్తే మాత్రం అంతే ఇక అవుట్. అండ్ ఆ తర్వాత మనకు ఒక హ్యాంగర్ ఉంది. ఈ హ్యాంగర్ ఏంటంటే, దీన్ని ఎప్పుడైనా మనం ఏదైనా హెవీ ప్లాస్టిక్ కవర్స్లో ఏమైనా క్యారీ చేస్తున్నప్పుడు మన ఫింగర్స్ ఇట్లా పెయిన్ వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా దీనికి తగిలిచ్చేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈజీ టు క్యారీ అవుతుంది. సో ఒకవేళ ఇది ఇట్లా కాకుండా కూడా మీరు దీన్ని అదే స్టాండ్గా కూడా వాడుకోవచ్చు ఇలా పెట్టుకొని. అండ్ దీనిపైన చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇది మన క్రియేటివిటీ బట్టి ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అండ్ ద ఫైనల్ టూల్, సో ఇది ఒక లెదర్, ఇది మనకు ఒక సూదిలాగా పనిచేస్తుంది. సో ఇందులో మనం దారం ఎక్కించి సో ఏదైనా మనం స్టిచ్ చేయాలనుకో పంచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇచ్చేది షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, వెరీ స్టడీ ఉంటుంది ఇది. సో దాట్ యునో మనం ఒకవేళ ఏదైనా లెదర్ ఐటమ్స్ కుట్టాలి, చేయాలి, పంచ్ చేయాలనుకుంటే కూడా, పియర్స్ చేయాలనుకుంటే కూడా ఇది వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ అనదర్ యూస్ఫుల్ టూల్. అండ్ సో ఈ సైడ్ ప్యానల్స్లో మనకి లోపల ఇంటెలిజెంట్ వేగా ఇక్కడ కూడా చిన్న మినీ టూల్స్ పెట్టారు. ఇది ట్వీజర్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడన్నా మనకి ఏదన్నా స్ప్లింటర్స్ ఉన్నప్పుడు
లాగాలి, ఏదైనా హెయిర్ లాగాలి, ఏదైనా చిన్న వస్తువు హోల్డ్ చేసి లాగాలంటే దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ యూస్‌ఫుల్ టూల్. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ టూత్ పిక్ ఉంటది. ఇదొక ప్లాస్టిక్ టూత్ పిక్. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు ఐడియా లేదు. నేనెప్పుడు వాడలేదు. బట్ ఇది ఒక టూత్ పిక్. అండ్ టూత్ పిక్‌తో పాటు మనకొక పెన్ గూడా ఉంది. సో, దిస్ ఈజ్ ఎ పెన్. మన రీఫిల్ కంటే కూడా చాలా సన్నగా ఉంటదనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు. సో, యాహ్! ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైమ్‌లో ఇది వాడుకోవచ్చు మనం ఈ పెన్‌ని. అండ్ ఇక్కడ మనకు కీ చైన్ హ్యాంగర్ అనమాట. ఇది కీ చైన్‌కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో, వెరీ స్టడీ ప్రోడక్ట్. అస్సలు పడిపోదు. యాహ్! సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విక్టోరినాక్స్. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు ఆల్మోస్ట్ 12,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అమెజాన్‌లో వచ్చింది. అండ్ ఆల్ టుగెదర్ నా దగ్గర విక్టోరినాక్స్ ఇది ఒక 10,000, ఇదొక 3,300 అండ్ ఇదొక 12,000 మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 25,000 రూపీస్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు. సో, ఇవి మనకి అవసరం రావద్దని నేను అనుకుంటా. కానీ ఎప్పుడన్నా అవసరం వస్తే మాత్రం చాలా యూజ్ అవుతాయి ఇవి. లైఫ్ సేవింగ్ టూల్స్ అవుతాయి ఇవి. So this is all about this Victorinox work charm. And in case if you are interested to purchase these products, I will leave a link in the description below. Please do like, share and subscribe to my YouTube channel. Thank you.